విశాఖకు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 16,000 కోట్లతో సిఫీ సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుంది. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెస్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏఐ పవర్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపిస్తోంది. దీని ద్వారా ఏఐ టెక్నాలజీతో విశాఖలో వేలాది కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఒక్క గూగుల్ డేటా సెంటర్ రాకతో మిగతా సంస్థలు విశాఖపట్నంపై ఆసక్తి చూపిస్తున్నాయి. 1000 మెగావాట్ల డేటా సెంటర్ కోసం రైడెన్ సంస్థ 87,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. రానున్న 2 ఏళ్లలో మొదటి దశ యూనిట్లు పూర్తి చేయాలని తమ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వానికి పంపింది. గూగుల్ సంస్థ కూడా విశాఖలో 52,000 కోట్ల పెట్టుబడులతో విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. మరోవైపు సిఫీ సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్కు నిర్ణయం తీసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడర్ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇవి ఫలప్రదమయ్యేలా ఉన్నాయి. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాలు, అడవివరంలో 1020 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించి 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. 2026 మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి 2028 జూలై నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ 3 డేటా సెంటర్లు దాదాపు 2100 మెగావాట్ల విద్యుత్ అవసరం విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తోంది.